ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 11, 2025 కార్తీక మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి. ఈరోజు పుష్యమి నక్షత్రం. అయితే షష్ఠి సప్తమి 2 తిథులు ఇవాళ వచ్చాయి. పుష్యమి నక్షత్రంలో రావడం జరిగింది. వారం మంగళవారం. ఈరోజు దీపారాధన 8 ఒత్తులతో దీపం వెలిగించాలి. విపరీత ధనయోగం. 4 ఒత్తులు ఒక దీపం, 4 ఒత్తులు ఒక దీపం, 2 దీపాలు వెలిగించండి. మీ పూజా మందిరంలో ఒక దాంట్లో ఆవు నెయ్యి వేయండి, ఒక దాంట్లో కొబ్బరి నూనె వేయండి. కుడివైపు దీపంలో ఆవు నెయ్యి, ఎడంవైపు దీపంలో కొబ్బరి నూనె. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేయాలి. దీపారాధన చేయాలి. సూర్యాస్తమయంలోపు ఈ అష్ట ఒత్తి దీపారాధన చేయడం ద్వారా విశేష ధన ప్రాప్తి. ఆ యజమాని ఏం చేస్తున్నా, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం ఏది చేసినా అతనికి ఏదో ఒక రూపేణ కలిసి వస్తుంది వాళ్ళ దీపం వెలిగిస్తే. ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం అక్షిపేయామృతేశాయ నమః. ఓం అక్షిపేయామృతేశాయ నమః. ఓం అక్షిపేయామృతేశాయ నమః. ఈ మంత్రాన్ని 2 సార్లు రాయాలి. 2 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మహామంత్రము జపించడం ద్వారా అంటే ఈ మహామంత్ర యోగం ఏమిటి అంటే సంపూర్ణ అక్షర జ్ఞానాన్ని, సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీ పిల్లలకు. అంటే మీ పిల్లలు సరిగా చదవట్లేదు, లేదా చదివిన ఎగ్జామ్లో సరిగా రాయట్లేదు, గుర్తుండట్లేదు, చదువుదామంటే నిద్ర వస్తుంది, లేదు చదువు అసలు సాగట్లేదు. ఇలా పిల్లలకు విద్యా దోషం ఉన్నప్పుడు ఈ మహామంత్రము మీ ఇంట్లో మీరు చదువుకోవడం ద్వారా తప్పకుండా సరస్వతీ కటాక్షము సంభవిస్తుంది. మీ పిల్లలు బాగా చదువుతారు, ప్రయోజకులవుతారు. సూర్యాస్తమయంలోపు ఈ మహామంత్రాన్ని చదవాలి. మామూలుగా కొన్ని మంత్రాలు రాత్రి కూడా చదవచ్చు, కానీ ఈ మంత్రం సూర్యాస్తమయంలోపు చదివితే విద్యా కటాక్ష యోగం కలుగుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను? అర్థం చేసుకోండి. అలా తప్పకుండా
ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.